నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆదేశాలతో దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి కౌకుంట్ల బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కేబీఆర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక కార్యక్రమాలకు నిరసన ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాంగీర్ శేఖర్ రెడ్డి, శివకుమార్, ముచ్చింతల దశరథ్ రెడ్డి, తెంపు కృష్ణమూర్తిలతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10,000 కూడా అది కూడా దాటేసి మొదటి విడత అయితే దాటేసిలు. ఇప్పుడు యాసంగి కూడా ఇస్తా అని అయ్యా నాయన ఆ 10,000 ఇస్తా అంటే అది కూడా రేపో మాపో అని దాటేయాలని చూస్తున్నాడు. తెలంగాణ కేసీఆర్ నాయకత్వం, ఆల వెంకటేశ్వర నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి, కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, ఆల వెంకటేశ్వర చెప్పి అన్న రేవంత్ రెడ్డి ఈరోజు తల ఏడబెట్టుకుంటావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను నేను. ఆ రోజు నేను ఒక గుంపు మేస్త్రిని పరిపాలన ఈజీగా చేయొచ్చు అని చెప్పి నువ్వు గుంపు మేస్త్రి మాట్లాడినావు రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా ఈరోజు ఈ సందర్భంగా ఆ గుంపు మేస్త్రి పేరు పెట్టుకున్నందుకు ఈరోజు గుంపు మేస్త్రీలు కూడా సిగ్గుపడే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అన్ని విభాగాలు అన్ని అస్తవ్యస్తం అయిపోయినాయి. ఎక్కడ కూడా అధికారులు పనిచేయడం లేదు. లంచగొండలకు అధికారులు అందరూ లంచాలు ఇవ్వండి, ఏ పనులు జరగలేవని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను ఈ స్థానిక ఎమ్మెల్యేని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆ రోజు ఎలక్షన్ల ప్రచారంగా నువ్వే వచ్చినావుగా మస్తాన్ రెడ్డి, కురుమూర్తి సాక్షిగా నువ్వు 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి వచ్చినావు. ఈరోజు కౌకుంట్ల మండలంలో ఏ గ్రామానికైనా వెళ్దాం, నీ 6 గ్యారంటీలు అమలైనాయని చెప్తే మేము దేనికైనా సరే సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అబద్ధం మాటలు చెప్పారు, అభూత కల్పనలు చెప్పారు. ఈరోజు 6 గ్యారంటీలు కాదు కదా, ఒక గ్యారంటీ కూడా అమలు పరచకుండా ఈరోజు ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక శాసనసభ్యులు మస్తాన్ రెడ్డి గారు కూడా కక్షపూరిత రాజకీయాలు ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్ వేసి కొట్టిస్తున్నాడు. షాదీ ముబారక్లు ఇస్తలేడు, కళ్యాణ లక్ష్మిలు ఇస్తలేడు, అడిగితే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈరోజు ఎక్కడ చూడు కక్షపూరిత రాజకీయాలు ఈరోజు దేవరకర మండలంలో కానీ కౌకుంట్ల మండలంలో కానీ దేవరకర నియోజకవర్గాల్లో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో 10 ఏళ్ళు ఉన్నట్లయితే ఆల వెంకటేశ్వర రెడ్డి నాయకత్వంలో 10 సంవత్సరాలుగా దేవరకర నియోజకవర్గం చచ్చచామలంగా ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి, బ్రిడ్జీలు వచ్చినాయి, కరువైన డ్యామ్ వచ్చింది, ప్రతి ఊరికి సీసీ రోడ్లు వచ్చినాయి, 12-13 వేలకు పైగా షాదీ ముబారక్ చెక్కులు వచ్చినాయి, కళ్యాణ చెక్కులు వచ్చినాయి, చెక్ డ్యాములు వచ్చినాయి. ఒకప్పుడు 300 మీటర్ల లోతుల బోర్లు వేస్తే పడండి, ఈరోజు 120 ఫీట్లకే నీళ్ళు పడే పరిస్థితి ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధిని ఈరోజు కేవలం నువ్వు రంగులు మార్చి మా ఆయంలో వచ్చిందని చెప్పుకొని తిరుగుతున్నావు మస్తాన్ రెడ్డి. ఈ సంవత్సరంలో కేవలం నువ్వు చేసింది ఖాళీ శిలాపలకాల ఓపెనింగు, మా గవర్నమెంట్లో వచ్చిన శాంక్షన్ అయిన షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చినావు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినావు, అంతే తప్పిస్తే ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా జరగలేదు. మీరు సిగ్గుపడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ గవర్నమెంట్ కానీ ప్రస్తుత ఇక్కడున్న శాసనసభ్యులు కానీ నేను హెచ్చరిస్తున్నాం. మీరు ఆ రోజు ఎలక్షన్లో భాగంగా మీరు ఎలాంటి హామీలు ఇచ్చినో హామీలు ఖచ్చితంగా అమలు పరచాల్సిందే. రైతాంగానికి 15,000 రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఆల్రెడీ ఒక రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. అయినా సరే ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ స్వామ్యులు
సమయం వచ్చినప్పుడే మీకు సమాధానం చెప్తారు కాబట్టి మీరు ఎవరు అడుగుతలేరని చెప్పి మీరు కాము ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవరగారి ప్రజానీకం మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇంకా 4 ఏళ్ల పరిపాలన మీ దగ్గర ఉంది. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు పరచాలి. అమలు పరచకుంటే ఏ కాంగ్రెస్ నాయకునైనా సరే, ఏ కాంగ్రెస్ ప్రతినిధి అయినా సరే ఊళ్ళల్లోకి రానియము, ఖచ్చితంగా అడ్డుపడతాము. మా హక్కులు మేము సాధించుకునేదాకా 6 గ్యారంటీలు అమలు పరిచేదాకా మిమ్మల్ని వేటాడతామని చెప్పి ఈ కౌకుంట్ల చౌరస్తా నుంచి మీకు హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి అందరం జై తెలంగాణ. ఇదే మీ రాజ్యం వద్దురా నాయన.